తీర్పు నేను చెప్తున్నాను కదండి, ప్రజా తీర్పు ప్రజలకు ఇప్పటికే చాలా వరకు అర్థమైపోయింది ఈ రాక్షస పరిపాలన. ఇప్పుడు అంబేద్కర్, మేము ఎస్సీ క్యాండిడేట్గా నేను చెప్తున్నా, అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ మా దళిత ఓట్లన్నీ కూడా దండుకుంటూ దళితులకు చేసే అన్యాయాలు ఎంత ఉన్నాయో అంతూ పొంతు లేదు. దళితుల్ని ఎంతమందిని చేశారు? డోర్ డెలివరీలు చేశారు. దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అడిగే నాదులు లేడు, వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు ఇవాళ పాలకులు. అది దళితులుగా, నేను దళితుడిగా ప్రతి దళితుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అక్కడి వరకు ఎందుకండి, విదేశీ విద్యా దీవెన అనేది అంబేద్కర్ ఆ రోజున రాజ్యాంగంలో పెట్టాడు. ఎందుకని? ఆయన పడ్డ కష్టాలు మా దళితులు పడకూడదు, వీళ్ళు బాగా పేదవాళ్ళు, డబ్బులు లేరు, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే స్తోమత వీళ్ళకి ఉన్నది కాబట్టి అది రాజ్యాంగంలో పెట్టి ఆయన పేరు మీద నడిపారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పేదల్ని, దళితుల్ని విదేశాలకు పంపించి చదివించి ఉన్న స్థితికి పంపించేవాడు. ఇవాళ రోజున అదే పేరు ఈ ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు తన విదేశీ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి ఆయన పేరే మార్చే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. మరి దళితులు తెలుసుకోవాలి కదా ఆ విషయాన్ని.